దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన ప్రాంతాల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏపీ తరఫున ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో పాటు అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరీందర్ ప్రసాద్లు హాజరయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫలితాలు త్వరగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని సీఈసీ ఆదేశించింది. ఫలితాల రోజు ఎప్పటికప్పుడు ఈసీ మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన ప్రాంతాల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఏపీ తరఫున ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో పాటు అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరీందర్ ప్రసాద్లు హాజరయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఫలితాలు త్వరగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని సీఈసీ ఆదేశించింది. ఫలితాల రోజు ఎప్పటికప్పుడు ఈసీ మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. అటు దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన ప్రాంతాల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ కాన్ఫరెన్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి మనం చూసినట్లయితే 5వ దశలో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల్లో వచ్చే నెల 4వ తేదీన జరగనున్నటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్నటువంటి ముందస్తు ఏర్పాట్లు చూస్తే న్యూఢిల్లీ నిర్వాచన సదన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించే చర్యలు అయితే చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక ఈయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు ఎలక్షన్ కమిషనర్లు కూడా జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సబీర్ సింగ్ సంధు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 5 దశల్లో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా మరియు సిక్కిం అసెంబ్లీతో పాటు 543 పార్లమెంటు మరియు నియోజకవర్గాలకు చెందినటువంటి ఆర్ఓలు, డిఈఓలు మరియు ఆయా రాష్ట్ర చీఫ్ అధికారులు వారి ప్రాంతాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మాత్రం మనం చూసినట్లయితే ఎన్నికల సంఘానికి కార్యాలయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈఓ పి కోటేశ్వరరావు, ఎన్ఎస్ హరీందర్ ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా ఏ విధంగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది, ఎటువంటి ప్రభావిత ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, సున్నితమైన ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి తగినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటివన్నింటినీ కూడా అక్కడ ఎలక్షన్ కమిషన్ కి అయితే నివేదించడం జరిగింది. మొత్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ని పోలింగ్ బూత్ల్లో ఎంత ఓటింగ్ శాతం నమోదైందో వాటి అన్నిటికి తగినటువంటి ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లాల వారీకి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని రౌండ్లలో త్వరితగతిన రిజల్ట్స్ మనం బయటికి ప్రజలకు అందించగలుగుతాం, త్వరితగతిన ప్రజలందరూ కూడా రిజల్ట్స్ అందుకునే విధంగా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం, ఎక్కడెక్కడ కౌంటింగ్ జరుగుతున్నాయో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశామో, స్కీమ్స్ ఏర్పాట్లు చేశామా, బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ తెలిసే విధంగా ఎటువంటి వీటన్నిటిని కూడా మానిటర్స్ కానీ ఇలాంటివన్నిటి కూడా ఏ విధంగా ఏర్పాటు చేస్తాం అనేది కూడా ఆయన వివరించడం జరిగింది. మొత్తం మీద పూర్తి బందోబస్తు కూడినటువంటి సమాచారాన్ని అయితే మాత్రం ఆయన ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.